అంబటి వ్యాఖ్యలు ఏమన్నా ఉన్నదా జవాబు చెప్పాలి. జవాబు చెప్పాలి. రోజుల నుంచి జరిగిన పరిణామాల నిమిత్తం ఒక మహిళపై సంభవించిన కేసు నిమిత్తం మాజీ మంత్రివర్యులు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్లో గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వర్యులు వంగల్పూడి అనిత గారిపై సిగ్గు శరం అనే మహిళ అనేది తెలియకుండా అనేక వ్యాఖ్యలు చేసినటువంటి అంబటి రాంబాబు పై ఈ రోజున మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏలూరు జిల్లా హెడ్ క్వార్టర్లో అంబటి రాంబాబు గారి దిష్టిబొమ్మ దహనం చేయడం, ఆయన బేషరతుగా బహిరంగంగా క్షమాపణ హోంమంత్రి గారికి చెప్పాలి, ఆయన చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని ఎంఆర్పిఎస్ ఏలూరు జిల్లా తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఆవిడ దళిత హోంమంత్రి అయిందనేది మీరు నోరు పెగలిస్తున్నారనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదే అగ్రవర్ణ మంత్రులుంటే మీరు మాట్లాడగలుగుతారా అనేది ఎంఆర్పిఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. 24 గంటలలోపు అంబటి రాంబాబు హోంమంత్రి అనిత గారికి క్షమాపణ చెప్పకపోతే ఆయన ఇంటిని ముట్టడిస్తామని రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ జాతీయ కమిటీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై మాదిగా, జై మందకృష్ణ మాదిగా. ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకురాలని వంగల్పూడి అనిత గారు హోంమంత్రి శాఖ అనే విధానం కూడా లేకుండా అంబటి రాంబాబు గారు మాట్లాడటం కరెక్ట్ కాదు. ఆయన్ని మేము ఖండిస్తున్నాం. 24 గంటలలోపు అనిత గారికి క్షమాపణ చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన ఇల్లు ముట్టడిస్తామని ఎంఆర్పిఎస్ తరఫున మాదిగ మహిళా సమాఖ్య తరఫున పిలుపునిస్తున్నాం. అన్న, నిన్ను గౌరవిస్తున్నాం. ఎందుకు గౌరవిస్తున్నాం? హోంమంత్రి గారు ఒక లేడీ కాబట్టి నీకు ఒక అక్క చెల్లె ఉంటే అలా మాట్లాడతావా? నీకు సిగ్గు శరం నీతి జాతి ఉంటే తక్షణమే హోంమంత్రి గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మాదిగ మహిళా సమాఖ్య తరఫున. అన్న, కృష్ణమాది గారు తలుసుకుంటే ఏం చేస్తారు అనేది కూడా మీకు తెలుసుండి కూడా ఒక మాదిగ బిడ్డ అని, ఒక దళిత బిడ్డ అని మీ ఇష్టానుసారంగా సిగ్గుసారాలు ఎంచారు కాబట్టి మేము నోరు తెప్పితే మీ బతుకులు ఏమైపోతాయో మీరు ఒకసారి తెలుసుకోండి అన్న. ఇప్పటికే ఎంఆర్పిఎస్ ఏ విధంగా మిమ్మల్ని ఎక్కడ అనుగుదక్కాలో అక్కడ అనుగుదక్కాము. ఇప్పుడు మా హోంమంత్రి గారిని అన్నందుకు మీ అంతే అంటే కూడా మీ ఇంటికి వచ్చే చూస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారి మీద అంచితమైన వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు గారి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి కేవలం ఒక దళితులు వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా సరే విమర్శిస్తూ
వాళ్ళని అవమానపరిచే విధంగా మరి గత ప్రభుత్వం నాయకులు ఉన్నారని చెప్పి ఈ సూటిగా మేము తెలియజేస్తాము. మీరు ఒక హోమ్ మినిస్టర్నే ఏకవచనంతో మాట్లాడుతూ అసభ్యకరంగా మీరు రాజీనామా చేయమని చెప్పి మీరు మీడియా మిత్రుల సమావేశంలో తెలియజేశారు. మీరు ఇమీడియట్లీగా క్షమాపణ చెప్పాల్సిందిగా మరి ఎంఆర్పిఎస్ డిమాండ్ చేస్తుంది. మీరు క్షమాపణ చెప్పకపోతే మీ ఇంటిని ముట్టడించి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి దళితులు అన్యాయం జరిగిస్తున్నారో ఎంఆర్పిఎస్ దాని మీద పోరాటం చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము.